చూసాం ఆ బుడమేరు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు కొంతమంది అయితే ఫస్ట్ 1-2 రోజులు అన్నం కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉదార స్వభావంతో నేను గత 4 రోజులు కూడా అక్కడ ప్రజలకు కొంత ఏరియాలో సేవ చేయడానికి మేము కూడా పోయాం. రాష్ట్రం నుంచి అన్ని శాఖల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కానీ ప్లస్ నాయకులు పొలిటికల్ లీడర్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి మొత్తాన్ని జనసేవను స్రవంతిలోకి తీసుకొచ్చిన దాకా ప్రతి ఆఫీసర్ కూడా కమిటెడ్గా పనిచేశారు. దీని నిమిత్తమే రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా బయట దేశాల్లో ఉన్నాయి కానీ వ్యాపారస్తులు కానీ దానికి తగ్గట్టుగా మీరు ఎవరైతే ఈరోజు ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక విపత్కర పరిస్థితుల్లో మనకు చేతైన సహాయం ఎంత కానీ చేస్తే అది ఒక పెద్ద ఫిగర్ అవుతుంది. లాస్ట్కి ఎవరైతే బెనిఫిషరీ చేరేటప్పటికి వాళ్ళకు కూడా ఒక మంచి అమౌంట్గా పోతుందని చెప్పి ఇటువంటి దానికి మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇది రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వచ్చినా మనం ముందు సహాయ సహకారాలు అందించాలని ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తే పైనుంచి మనకు కూడా దేవుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి నేనైతే బలంగా నమ్ముతాను. దానికి మీరు అందరూ కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ